హలో అండి, వెల్కమ్ టు ఇంట్రిచ్ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అండి. సూపర్ టేస్టీగా, ఈజీగా, రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీనికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలండి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఫ్రై చేసేసుకొని వాటిని వేసుకున్నాను మిక్సీ జార్లో. అలానే 10 నుంచి 12 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానో అదే ఆయిల్లో 1 క్యూబ్ బటర్ వేసుకున్నాను. బటర్ మెల్ట్ అవ్వాలండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా వేసుకోవాలి. ఇది కొంచెం చిటపటమన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులోనే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు యాడ్ చేసుకోవాలండి. కారం 1.5 స్పూన్ వేసుకున్నాను, సాల్ట్ 1 స్పూను, ఇంకా ధనియా పౌడరు 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాల పొడి, ఇంకా 1/2 స్పూను యాలకుల పొడి వేసుకున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 3 నుంచి 4 సెకండ్ల వరకు ఊరికే ఇలా మిక్స్ చేసుకొని మనం పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ అది వేసేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా చూసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మసాలా మాడిపోతుంది, దానివల్ల టేస్ట్ అంతా పాడైపోతుంది. ఈ పేస్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మసాలాలు ఇంకా పేస్ట్ అంతా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అంటే చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇది కొంచెం సేపు కుక్ అవనివ్వాలండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ మంచిగా కుక్ అయిందని అర్థం అండి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయితే పన్నీర్ వేసేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే పాల మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పన్నీర్ వేసుకొని పాల మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీగడ కానీ ఏది అవైలబుల్ లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ పాలు, కాచిన పాలు ఈ స్టేజ్లో పన్నీర్తో పాటు వేసుకొని కుక్ చేసుకునే కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి. ఎలా అయితే మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే వస్తుందో టేస్ట్ అలానే వస్తుంది. చూడండి, నాకు 2 నుంచి 3 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది. నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేది వీడియో రికార్డింగ్ మిస్ అయిందండి, రికార్డ్ చేయలేకపోయాను, అందుకే చెప్తున్నాను. సో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూను కర్రీని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు, 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. డాబా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు పన్నీర్ని, ఈ కర్రీని దేనికైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఫ్లేవర్డ్ రైస్ కానీ, చపాతీ, రోటీ, పుల్కా, దేనికైనా బెస్ట్ కాంబినేషను. టొమాటో వేసి గ్రేవీని కుక్ చేసి ఇలా కాకుండా సింపుల్గా ఈజీగా 15 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవడమే, చాలా ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. 15 to 20 మినిట్స్ టైంలో మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. దేనికైనా బెస్ట్ కాంబినేషన్గా తీసుకోవచ్చు ఇది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.